హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్టీ వైకుంఠం. శ్రావణ మాసం ఈరోజు గురువారం సందర్భంగా నేను అమ్మవార్లకి మల్లెపూలు మరియు గులాబీలతో పూజలు చేసి ఇచ్చానండి. పూల జడ తయారీ విధానం ఎలా చేయాలో నేను ప్రీవియస్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి. ఈసారి కేవలం గులాబీలు మరియు మల్లెపూలతో పూల జడ చేశానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గులాబీలతో మొత్తం పూలజడ అల్లేసిన తర్వాత మల్లెపూలు ఒక బంచ్ ఆఫ్ మల్లెపూలు లాగా కుచ్చేసానండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, ఎంబోజింగ్గా ఉండడానికి గులాబీ పెట్టిన తర్వాత పైనుంచి మల్లెపూలు కుచ్చి పెట్టాను. అమ్మవార్లకి అలంకరించిన తర్వాత ఎలా ఉందో నేను ఆల్రెడీ పిక్స్ పెట్టాను. ఒకటి లక్ష్మీ నరసింహస్వామి గుడిలో ఇచ్చానండి, ఇంకొకటి దుర్గా అమ్మవారి గుడిలో ఇచ్చాను. దుర్గా అమ్మవారి గుడిలో ఫొటోస్ ఆర్ నాట్ అలౌడ్. శ్రావణ మాసం సందర్భంగా అమ్మవార్లకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పూల జడలు చేసి ఇస్తున్నానండి. ఐ హోప్ ఈ చిన్న వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. రేపు వరలక్ష్మి వ్రతం స్పెషల్ వీడియో రాబోతుందండి. అంటే దెన్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేఎస్టీ వైకుంఠం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ కేఎస్టీ వైకుంఠం. ధన్యవాదములు.